కొంతమందికి ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల గారు తెలియకపోవచ్చు, ఇప్పటికి చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన గురించిన వివరాలన్నీ కూడా సెర్చ్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఇంకా ఆయన బోధలేంటో ఇంకా తరచి వింటున్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ఏమేం ప్రకటించాడో, ఆయన ప్రకటించిన సత్యం ఏంటో, ఆయన ప్రకటించిన విధానం ఏంటో, ఆయన ప్రకటించిన సువార్త ఏంటో సెర్చ్ చేసి మరీ వినడానికి చాలా మంది ముందుకు వచ్చేస్తున్నారు. అంటే ఆయన గురించి తెలియని వారు కూడా ఇప్పుడు ఆయన ద్వారా క్రీస్తు యొక్క రాజ్యమును గురించి తెలుసుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చేస్తారు. కనుక క్రీస్తు యొక్క రాజ్యమును కట్టుట ఆపడం ఎవరి తరము కానే కాదు అంతే. ఈ పరుగు పందెములో కొంతమంది అలసట చెందొచ్చు, ఈ పరుగు పందెములో కొంతమంది సొమ్మసిల్లొచ్చు, ఈ పరుగు పందెములో కొంతమంది మరణించవచ్చు. అని ఈ పరుగు రాజ్యము కట్టుట పరిపూర్ణమయ్యే వరకు అడముట్టించే పరుగు అయితే. అందుకే పరలోకపు ప్రార్థనను నేర్పిస్తూ యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పారు శిష్యులకు. ఏమని అని అంటే, నీ రాజ్యము వచ్చునుగా. ఆయన రాజ్యము దుఃఖము లేని రాజ్యం, ఆయన రాజ్యము హింస లేని రాజ్యం, ఆయన రాజ్యము భేదము లేని రాజ్యం, ఆయన రాజ్యము సమానత్వము కలిగిన రాజ్యం, ఆయన రాజ్యము మానవత్వపు విలువలు కలిగిన రాజ్యం. ఆ రాజ్యపు బిడ్డగా నీవు ముద్ర కలిగి ఉండుట ఎంత భాగ్యం.